ఓం నమో నారాయణాయ. ఈ పవిత్రమైన మాఘమాసంలో ఒక సద్గుణ సంపన్నుడైన సుశీలన జీవిత కథ మనకు భక్తి, విశ్వాసము, ధర్మ మార్గము ఎంత గొప్పదో బోధిస్తుంది. పాపాలను కడిగి వేసే మాఘ స్నానం, నిష్కల్మషమైన హృదయంతో చేసిన సేవ, దేవునిపై అచంచలమైన నమ్మకము, ఈ మూడు కలిసినప్పుడు కలిగే మహాఫలితమే ఈరోజు మనం వినబోయే 13వ అధ్యాయం సుశీలుని కథ ద్వారా తెలుస్తుంది. ఇక మనమందరము భక్తితో, శ్రద్ధతో ఈ దైవిక కథలోకి ప్రవేశిద్దాం. ఎప్పటిలాగానే ఈ వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి కథలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? రాజా, వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనా కలిగిస్తుంది మాఘస్నానము, దానికి సంబంధించిన కథను చెప్తాను విను అని చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి? పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్ఠైనటువంటి ఒక వేద పండితుడు ఉండేవాడు. అతడు ఒకనాడు ప్రయాణం చేయుచు త్రోవ తప్పి భయంకరమైన అరణ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఆ అడవి దట్టమైన పొదలతోనూ, ఉన్నతమైనటువంటి వృక్షాలతోనూ, పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉంటుంది. అతడు అరణ్యం నుండి బయటకు వచ్చే మార్గం వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. అచ్చడ భయంకరమైన ఒక రాక్షసుని చూస్తాడు. వాని పాదాలు చండ్ర చెట్టు వలె ఉంటాయి. పాదాలు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం అంతా భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉంటాడు. అచ్చటి కొమ్మలు ముళ్లతో గాలికి అటు ఇటు కదిలి ఆ రాక్షసుని శరీరానికి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుందన్నమాట. వానికి కదిలేటువంటి అవకాశం కూడా లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశం కూడా లేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుణ్ణి సుశీలుడు చూచి చాలా భయపడతాడనమాట. ధైర్యం తెచ్చుకోవడానికి ఏం చేస్తాడు? వేదమంత్రాలను చదవడం ప్రారంభిస్తాడు, హరినామ సంకీర్తనం చేస్తాడు. ఇలా చేస్తూ కొంతసేపటికి ఈ సుశీలుడు స్థిమితపడతాడనమాట. స్థిమితపడి అప్పుడు అడుగుతాడు ఆ రాక్షసుణ్ణి, ఓయి నీవెవరవు, నీకు ఈ పరిస్థితి ఏంటి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మన ఒక పుణ్యకారం కూడా చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రత మన గ్రామమున నేను గ్రామాధికారిగా ఉండేవాణ్ణి. అందరితో అన్ని విషయాల్ని మాట్లాడేవాణ్ణి. ఎవరికి ఏ పని చేసేవాణ్ణి కాదు. అసత్యాలు పలికేవాణ్ణి, పరుల సొమ్ము అపహరించేవాణ్ణి. ఎంతో ధనం కూడబెట్టాను, ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు. స్నాన దాన పూజాధికాలు ఏవి నేను ఆచరించలేదు. దైవ పూజ అనేది నేను ఎరుగను. ఇట్లా అందరినీ బాధిస్తూ చివరికి మరణించాను. ఇక నరకములో చాలా కాలం ఉన్నాను. తర్వాత కుక్క, గాడిద ఉన్నటువంటి నీచమైనటువంటి జన్మను కూడా ఎత్తాను. ప్రస్తుతం నా పాదాలు చండ్ర చెట్టుగా, దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచ్చడికి వెళ్ళలేని ఈ జన్మలో ఉన్నాను. నీ వంటి పుణ్యాత్మను చూడడం వల్ల, నీవు చేసిన హరినామ స్మరణ వల్ల నాకు ఈ మాత్రం ఆ పూర్వస్మృతి అనేది కలిగింది. ఎట్లయినా నువ్వే నన్ను రక్షించాలి స్వామి అని ఆ సుశీలుణ్ణి బహువిధాలుగా ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఆ సుశీలుడు అతని స్థితికి చూసి చాలా బాధపడి వానిపై జాలిపడి ఎట్లాగైనా అతన్ని ఉద్ధరించాలి అని చెప్పి, పోయి ఇచ్చట సమీపమున నీరుందా అని అడుగుతాడు. 12 యోజనల దూరంలో నీరు ఉందని ఆ రాక్షసుడు చెప్తాడన్నమాట. నీకు సంతానం ఉన్నదా అని మళ్ళీ అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు ఉండేవారు. వాళ్ళు కూడా నా వంటి వాళ్లే. వారి సంతానం కూడా అటువంటిదే. ప్రస్తుతం నా వంశం వాడు భాష్కళుడు అనే ఒక వాడు ఉన్నాడు. అతను కూడా గ్రామాధికారిగా ఉన్నాడని చెప్తాడనమాట. ఇక సుశీలుడు, ఓయి ధైర్యంగా ఉండు, నేను నీ వంశం వానితో మాట్లాడి నీకొచ్చిన ఆపదను పోగొడతానని చెప్తాడు. ఇంకా ఈ సుశీలుడు ఈ రాక్షసుని పూర్వజన్మలో వంశంలో ఉండేటువంటి ఈ భాష్కళుడు అనే వాడిని వెతకడానికి వెళ్తాడనమాట. ఇక సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన భాష్కళుని దగ్గరికి వెళ్ళి తాను చూసిన భాష్కళుని పూర్వీకుడైన రాక్షసుని పూర్వవృత్తాంతాన్ని చెప్తాడు. అతడు ఆ రాక్షస రూపానున్న నా పూర్వునికి ఆ రాక్షస రూపం పోవాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు సుశీలుడు, పోయి నీవు మాఘమాసాన నది స్నానం చెయ్యి. శివుని గాని కేశవుని గాని నీకు ఇష్టమైన దైవాన్ని పూజించుము. పురాణం చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టి వస్త్ర సువర్ణాది దానాలు చేయుము.
దీనివల్ల నీ పాపాలు పోయి నీకు పుణ్యం కలుగుటే కాక పూర్వులైన నీ పితృదేవతలకు పాపక్షయం పోయి పుణ్యలోకాలకి పొందుతారు. స్నానము 7 విధాలుగా ఉంటుందండి. అది 1 మంత్రాలను చదువుచూ చేసే స్నానం మంత్రస్నానం, మట్టిని రాసుకొని చేసే స్నానం మృత్తికా స్నానం, భస్మాన్ని శరీరానికి రాసుకొని చేసే స్నానం ఆగ్నేయ స్నానం, గోవులు నడిచినప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడేట్లు చేసే స్నానం వాయవ్య స్నానం, నదులు చెరువులు మున్నగు వానిలో చేయి స్నానం వారుణ స్నానం, ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానం అంటారు. మనస్సులో శ్రీహరిని స్మరించటం మానస స్నానం. ప్రాతకాలం స్నానం చేయలేమైన వాళ్ళు, అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగవారు తడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుంటూ చేయవచ్చు అని ఇలా చెప్తున్నాడు సుశీలుడు ఆ భాష్కలుడికి. జుట్టిముడి వేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు కోపీనం ఉండాలి. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడటం ఉన్నవన్నీ తప్పనిసరి అయితే కనుక ఆచమనం చేయాలి. భగవంతుని స్మరిస్తూ కుడిచేవిని తాకాలి. అరుణోదయ కాలంలో స్నానము ఉత్తమము. సూర్యకిరణాలు తాకుడిచే ఆ నీరు శక్తివంతమవుతుంది. దర్భలతో స్పృశించబడిన జలమును స్నానం చేయటం పవిత్ర స్నానం అవుతుంది. స్నానం చేసేటప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలాలు, పుష్పాలు నదిలో ఉంచాలి. శ్రీహరిని కానీ ఇష్టదేవాన్ని కానీ స్మరించుచు ముందుగా కుడిపాదాన్ని నీటిలో పెట్టాలి. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులు చెప్పుకోవడం, జపతర్పాదులను చెయ్యాలి. నదిలో స్నానమైన తర్వాత ముమ్మారు తీర్థాన్ని స్వీకరించి ఒడ్డునుకు చేరి 3 దోసుళ్ల నీటిని తీరములో పోయాలి. అప్పుడు ప్రార్థించాలి. ముమ్మారు ప్రదక్షిణం చేయాలి. నదీ స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రం 4 అంచులను దగ్గరికి చేర్చి నీటిని పిండడం వల్ల పిండుతూ పితృదేవతలను స్మరించాలి. ఇట్లా చేయుట పితృదేవతలకు ప్రీతి అవుతుంది. పర్వదినములలో చేసిన స్నానం మరింత పుణ్యాన్నిస్తుంది. స్నానం చేయనప్పుడు ఆపోహిష్టాది మంత్రాలను చదువుతూ మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరిస్తూ నీటిలో మరలా మునగాలి. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదక్షిణం చేయాలి. గంగా, యమునాది నదులను తలుచుకుని నీటిని వేళ్లతో గీయాలి. స్నానమును దిగంబరుడై చేయరాదు. శరీరం పై భాగమున వస్త్రమును కప్పుకోరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించాలి అని సుశీలుడు ఆ భాష్కరునికి స్నాన విధానాన్ని వివరిస్తాడు. అతడు అడిగిన ధార్మిక విషయాలని, దైవిక విషయాలను కూడా వివరిస్తాడు. తరువాత తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఇక ఆ భాష్కరుడు సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానాన్ని, పూజాదులను నిర్వహిస్తాడు. మాఘస్నానాన్ని స్నానాంతమున రాక్షస రూపానున్న పూర్వుని ఉద్దేశించి తర్పణం కూడా చేస్తాడు. ఇట్లు మాఘమాసం అంతా చేస్తాడు. రాక్షస రూపమున వాని పూర్వున రాక్షసత్వం పోయి అప్పుడు అతనికి పుణ్యలోకాలు కలుగుతాయన్నమాట. అదండి ఈరోజు మన అధ్యాయం. సత్యం, శీలం, భక్తి కలిసినప్పుడు మనిషి జీవితం ఎలా దైవ మార్గంగా మారుతుందో చూపిన మహోన్నత కథ ఈ సుశీలుని కథ. మాఘమాసంలో చేసిన ఒక చిన్న సత్కార్యం కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతుంది. కలుషం లేని మనసుతో, నిస్వార్థమైన భక్తితో ధర్మ మార్గంలో నడిచిన వారికి శ్రీహరి కృప తప్పక లభిస్తుంది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి వెలుగు నిత్యం ప్రకాశించాలని, మాఘమాస మహిమ మీ ఇంట నిండుగా ఉండాలని ఆ శ్రీమన్నారాయణుని పాదాల చెంత వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ.